పాట సంఖ్య 668 668 668. మరొక పాట పుస్తకంలో 653. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. 653 మరొక పాట పుస్తకంలో 653. క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. క్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా, అల్ఫాగా తానయ్యుండి, అల్ఫాగా తానయ్యుండి, తనయందు మనలా పూర్ణుల చేసే, తనయందు మనలా పూర్ణుల చేసే ఓమేగా తానయ్యుండి, ఓమేగా తానయ్యుండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు లోకము పూర్ణకమును పేతాను, లోకము పూర్ణకమును పేతాను, మహిమాలో తండ్రితో నుండే, మహిమాలో తండ్రితో నుండే ప్రేమను పొందిన తానే మనకై, ప్రేమను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే, శాశ్వత ప్రేమను చూపే. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు అనేకులైన కుమారులను, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకై, మహిమకు తెచ్చుటకై రక్షణకర్తను శ్రమల ద్వారా, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేసే తండ్రి, సంపూర్ణుని చేసే తండ్రి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే
క్రీస్తు నిన్న నేడు నిత్యము నిలచు తన నామము, నిత్యము నిలచు తన నామము. నూతన సృష్టియందు, నూతన సృష్టియందు తన సేవకుల సంతతి తనతో, తన సేవకుల సంతతి తనతో తరతరముల వరకు నుండు, తరతరముల వరకు నుండు. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు అధికంబైన రూపా మహిమన్, అధికంబైన రూపా మహిమన్ యుగ యుగములయందు చూపన్, యుగ యుగములయందు చూపన్. మనలాను లేపి కూర్చుండబెట్టి, మనలాను లేపి కూర్చుండబెట్టి క్రీస్తుతో మన తండ్రి, క్రీస్తుతో మన తండ్రి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు ఇట్టి మహిమను పొందుటకై, ఇట్టి మహిమను పొందుటకై మనమంతా తనతో కూడా, మనమంతా తనతో కూడా శిబిరము వెలుపట నిందను నోచి, శిబిరము వెలుపట నిందను నోచి వెళ్ళేద మాయనతో, వెళ్ళేద మాయనతో. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు పాట సంఖ్య 550. రెండుసార్లు కలిసి పాడాలి, ఎవరు మౌనం ఉండద్దు. నేర్చుకోవాలి కొత్త సాంగ్స్ మనకు.
ఇవి పాత పాటలే, మనకు రావు కాబట్టి కొత్త సాంగ్స్ అన్నమాట. ఓకేనా? 550 పాట సంఖ్య. మొదటిసారి విని రెండోసారి కలిసి పాడాలి. వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా పాడాలి. పాట పాడుకుంటూ వాయించాలి. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే ప్రభువైన యేసు భూలోకమున మహారాజై ఏలగరాగా. ప్రభువైన యేసు భూలోకమున మహారాజై ఏలగరాగా. నిత్యానందముతో విజయ సూచనతో మనసున దుఃఖము నిట్టూర్పును లేక. మనసున దుఃఖము నిట్టూర్పును లేక యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే అరణ్యమును ఎండిన భూమియు విరబోయుసుల్లాసముతో. అరణ్యమును ఎండిన భూమియు విరబోయుసుల్లాసముతో గనుడై యెహోవా మహిమను గాంచు. ప్రభు క్రీస్తుని ప్రభావమును. ప్రభు క్రీస్తుని ప్రభావమును యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే గ్రుడ్డికి కన్నులు చెవిటికి చెవులు కుంటిని గెంతెడు దుప్పిగా చేయ. గ్రుడ్డికి కన్నులు చెవిటికి చెవులు కుంటిని గంతెడు దుప్పిగా చేయ. సుందరుడైన రాజు నందమున గాంచి మూగవని నాలుక పాడి హర్షింప. మూగవని నాలుక పాడి హర్షింప. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారై పయనింతురు వారు రాజమార్గమున. అపవిత్రులు పో జాలరందున పయనింతురు వారు రాజమార్గమున. అపవిత్రులు పో జాలరం ఉండుంద చోట ఏ మృగరాజును పరిశుద్ధ దారిలో పరమగీతముతో. పరిశుద్ధ దారిలో పరమగీతముతో
యెహోవా విమోచించిన వారే ఆటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే భయపడవలదని అభయం ఇచ్చి వారిని రక్షింప వేగమే రాగా. భయపడవలదని అభయం ఇచ్చి వారిని రక్షింప వేగమే రాగా. ప్రతిదండన చేయు ప్రభువును చూచి దిగులుతో జనులు వణుకుచుండా. దిగులుతో జనులు వణుకుచుండా. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారై నిత్యము దహించు అగ్ని జ్వాలలలో నుండగా జాలిన వారు ఎవరు. నిత్యము దహించు అగ్ని జ్వాలలలో నుండగా వారు ఎవరు. వేషధారులకు భీతిగనుండ పాపిగనుండిన నిలుతూ వెచ్చట. పాపిగనుండిన నిలుతూ వెచ్చట. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే నీతిని భూని యథార్థముగా వీడిన పాప లాభమును. నీతిని భూని యథార్థముగా వీడిన పాప లాభమును. నిత్యము నిలుచు సియోను పురికి ముదమున చేరి స్తుతింతు. ముదమున చేరి స్తుతింతు. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే ఉన్నత పర్వత శిలలేవానికి బలమైన మహా కోటగా కాగా. ఉన్నత పర్వత శిలలేవానికి బలమైన మహా కోటగా కాగా. కొదువేముండదు తన ఆహారబూరు. పానమునకు హల్లెలూయా. పానమునకు హల్లెలూయా. యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే యెహోవా విమోచించిన వారే పాటలు పాడుచు సియోనునకు తిరిగి వత్తురు. నిత్యానందము కలిగిన వారే. 626 పాట సంఖ్య పాత పాట పుస్తకంలో 613.
సువార్తను చాటింప సుసమయం విధి యేసు. సువార్తను చాటింప సుసమయం విధి యేసు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. సంతసమున సాగెదము, సంతసమున సాగెదము. పురికొల్పుచు మనసులను, పురికొల్పుచు మనసులను. సంకటములు ఎన్నైనా, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు. సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు. సువార్తను చాటింప సుసమయం విధి యేసు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. సిలువను మోయుచు భుజమున్, సిలువను మోయుచు భుజమున్. చేత సువార్తలను నీ, చేత సువార్తలను నీ. లోకమునకు చాటెదము, లోకమునకు చాటెదము. ప్రశాంతుడగు యేసు, లోకమునకు చాటెదము. ప్రశాంతుడగు యేసు. సువార్తను చాటింప సుసమయం విధి యేసు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. త్రియేకునికే ఇలలో, త్రియేకునికే ఇలలో జయమార్పాటించెదము, జయమార్పాటించెదము. జయశాలులుగా మేము, జయశాలులుగా మేము
జగదేవతను నికిందు జయశాలులుగా మేము జగదేవతను నికిందు సువార్తను చాటింపా సుసమయం విధియేసు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు ప్రవక్తలలో గనుడు పరమున దూతలు ప్రవక్తలలో గనుడు పరమున దూతలు పొగడం నేత్రముల కాయన తార నేత్రముల కాయన తారా అరుణోదయ నక్షత్రం నేత్రముల కాయన తారా అరుణోదయ నక్షత్రం సువార్తను చాటింపా సుసమయం విధియేసు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు చిరునగవులతో మేము చిరునగవులతో మేము చిందింతుము రక్తమును చిందింతుము రక్తమును హృదయాలు ప్రకాశింపన్ హృదయాలు ప్రకాశించున్ మనసానందం విధియే హృదయాలు ప్రకాశించన్ మనసానందం విధియే సువార్తను చాటింపా సుసమయం విధియేసు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు. హెబ్రోన్ ద్వారా సువార్తకు మరి టీమ్స్గా వెళ్ళే సందర్భంలో నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు సువార్తకు వెళ్ళాము. సో మాకు లీడర్గా ఎలియాజర్ అన్న ఉండేవాడు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సువార్త చేసిన తర్వాత ఖచ్చితంగా రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. సువార్త అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రాత్రి ఒకరోజు రాత్రి 9:30, 10 అయిపోయింది. అందరు ఫ్రెష్ అయ్యేదులకి 11:30 అయిపోయింది. సో ఇంత లేట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోవాలి కదా, ఏమంటారు తొందరగా ఒక పాట పాడి లేదా ఒక చరణం పాడి ప్రార్థన చేసుకోవాలంటారు. అప్పుడు అన్న ఈ పాట తీసినాడు. అందరు అలసిపోయినారు, నిద్ర మత్తులో ఉన్నారు. ఎంత అలసిపోయినారంటే ఒక పాట పల్లవి పాడంగానే కునుకొచ్చి నిద్రపోయే పరిస్థితి. అప్పుడు ఒక్కడే కూర్చొని హార్మోనియం వేసుకొని పాట పాడుతున్నాడు. ఈ చివరి వచనం పాడుతున్నాడు. నాకు ఇప్పటికి గుర్తుందన్నమాట. ఏమనంటే చిరునవ్వులతో మేము ఏం చేస్తామంట, ఏం చిందిస్తాం, చెమట కూడా చిందించాం మనమైతే కదా. కొంచెంసేపు కరెంటు పోయిందంటే ఇంక అయిపోయా, లేచి బయటికి వెళ్ళిపోతాం అంటే గాలికి. రక్తం చిందిస్తామా? సో ఆయన చిరునవ్వులతో మేమేం చిందిస్తామంటున్నాడు. ఆ పాట పాడుతూ ఉంటే ఒకసారి నాకు మత్తుగా ఉండడానికి మత్తంతా వదిలిపోయింది. ఆ వచనం చదివిన తర్వాత చెప్పినాడు అనమాట, ఒక ఎక్స్పీరియన్స్ చెప్పినాడు.
ఇట్లా సువార్తలు వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టినప్పుడు రక్తాలు కారుతుంటే కూడా వాళ్ళు నవ్వుకుంటా సంతోషంగా వారు దేవుని స్తుతిస్తూ వచ్చారంట. ఒకసారి ఆ చరణం మాత్రం పాడుకుందాం, 5వ చరణము, మళ్ళీ పల్లవి పాడుకుందాం. చిరునవ్వులతో మేము చిందింతుము మన రక్తమును, హృదయాలు ప్రకాశించు మనసానందం బింది. చిరునగవులతో మేము చిరునవ్వులతో మేము చిందింతుము రక్తమును, చిందింతుము రక్తమును, హృదయాలు ప్రకాశించు, హృదయాలు ప్రకాశించు మనసానందం వినియే, హృదయాలు ప్రకాశించు మనసానందం వినియే, సువార్తను చాటింప సుసమయం వినియేసు, శ్రీయేసుని నామము ఎంతో మధురము మనకు, శ్రీయేసుని నామము ఎంతో మధురము మనకు. దేవుని వాక్యం విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము అందరం కూడా కలిసి చదువుతాం. యెరూషలేము నందు సుమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆ తర్వాత 38వ వచనం, లూక్ 2:38 అందరం కలిసి చదువుతాం. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆ తర్వాత లూకా సువార్తలోని 23వ అధ్యాయం 50-51 వచనాలు. లూక్ 23:50 and 51 అందరం కూడా కలిసి చదువుతాం. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనొకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలు వైపు చూస్తాం. ప్రేమిగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చెంతకు చేరే రాగులటకు మాకు అనుగ్రహించిన కృప కొరకై దివ్యతరుణానికై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచి పూజిస్తూ ఉంటున్నాం. దయగల మా పరలోక ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరో పర్యాయము నీ పాదములు చెంత చేరి నీ వాక్యమును ధ్యానించేదాని కొరకై ఓ ప్రభువా మమ్మల్ని సమకూర్చుని నీ కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్య ధ్యాన సమయాన్ని దేవుని ఆశ్చర్యకరంగా మీరు చేయము. అవసరమైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించము. వాక్యములో
లేఖనంలో వెలుగులో క్రీస్తుని చూచి ఆనందించడానికి కొరకై మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునము, బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యగుదాసుని మీరు దృష్టించుము, నీ సిలువు చాటు మరుగుపరుచుకొని ప్రజల యొక్క అక్కర కొలది మీరే వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఉదయకాల సమయంలో చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడిగా ఈ లోకానికి వచ్చుట ఎంత ఆవశ్యకమైనటువంటి సంగతో మనం చూస్తూ వచ్చాం. అంతేకాకుండా శత్రు సాతానుడు అది ఈరోజు అడ్డుకోవటం కాదు, ఏనాడో తాను అడ్డుకోవటానికి కొరకై ప్రయత్నించాడు. దావీదు యొక్క సంతతిలో నుండి మెస్సియ రాకుండగా యెహోయాకీను యొక్క కాలంలోనే రాజ్యము కొట్టివేయబడినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తరువాత దేవుడు యోసేపు ద్వారా మరలా ఏ రీతిగా తన రాజ్య సింహాసనమును తాను స్థాపించుకున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా దేవుడు అట్టి కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తుని గురించి మనకి ఏం అర్థమవుతుందనంటే ఆయన నిరీక్షణకు ఆధారభూతుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇందాక ఒక మాట మనం చూసాం ఉదయకాలం, ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో. మరొకసారి చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, తర్వాత నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. తర్వాత గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, ఆశీర్వాదముగా నుండు. చాలు. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఏంటంటే 3 సంగతులు చూడవచ్చు. దేవుడు అబ్రహాముకి 3 విధాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఒకటి ఏం చేశాడు? దేశాన్ని ఇస్తానన్నాడు. రెండోది సంతతి, సీడ్, సంతతిని ఆశీర్వదిస్తాను అన్నాడు. మూడోది నీవు ఆశీర్వాదముగా ఉందువు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు అబ్రహాముకి వాస్తవానికి అర్థం కాలేదు ఆ రోజున. కారణం ఏంటి? మీరు చెప్పండి. ఒకవేళ అబ్రహాముకి ఏదైనా అర్థమైంది అని అంటే ఆ రోజు ఏం అర్థమై ఉండాలి? దేవుడు పిలిచాడు, బయటకు వచ్చాడు కదా. నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నా తండ్రిని, నా ఇంటిని, నా ఊరిని అంతటిని విడిచిపెట్టి వచ్చాను కాబట్టి ఇప్పుడు దేవుడు మరలా నన్ను గొప్ప జనముగా చేస్తున్నాడు అనేది అర్థమై ఉంటుంది. మాట్లాడద్దు, బెంగళూరు తీసుకెళ్ళిపోతా మాట్లాడితే. 3 విషయాలు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేమిటి అవి? దేశము, సంతతి, ఆశీర్వాదం. మరలా చెప్పండి. దేశము, సంతతి, ఆశీర్వాదం. ఇక్కడ దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు, సంతతిని గురించి మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేశాన్ని నీకు ఇస్తాను అంటే అది ఫైనల్ అయి ఉండాలి. సంతతిని నిలబెడతాను అంటే అది ఫైనల్ అయి ఉండాలి. ఆశీర్వదిస్తాను అని చెప్తే అది కూడా ఫైనల్ అయి ఉండాలి. ఒకవేళ నా మాట మీకు అర్థం కాకపోతే, దేశాన్ని ఇచ్చిన తర్వాత ఆ దేశాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు, ఇంకా తీసుకోకుండా ఇవ్వాలి. రెండోది, సంతతిని ఆశీర్వదించాను అని చెప్తే ఆ సంతతికి ఆటంకమైనటువంటిది ఏది కూడా నిలబడటానికి లేదు. మూడవది ఏంటి? ఆశీర్వదిస్తాను అని అంటే దాంట్లో ఎలాంటి శాపము ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాం జీవితంలో ఈ మాట నెరవేర్చబడిందా లేదా? అబ్రహాం జీవితంలో
ఈ మాట నెరవేర్చబడిందా లేదా? ఒకవేళ మీరు ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తే నేను వేసిన ప్రశ్నే తప్పవుద్ది. కారణం ఏంటంటే దేవుడు, జాగ్రత్త వినండి, అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక చిన్న పిక్చర్. అబ్రహాం ఎంతకాలం బ్రతికాడు? అబ్రహాం బ్రతికినన్ని రోజులు వరకే పరిమితం కాదు ఇది. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆనాడు ఆ వాగ్దానము అది ఎవరి వరకు పరిమితం కాదు? అబ్రహాం వరకు పరిమితం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, విశ్వాసాన్ని బట్టి మనం ఎవరి సంతానము? విశ్వాసాన్ని బట్టి మనము అబ్రహాం సంతానం. ఈనాడు అన్యులైనటువంటి వారు సహితము అలా ఆ ఆశీర్వాదంలోనూ ఉంటారని, లేదంటే అబ్రహాం యొక్క సంతతిలో అన్యులైనటువంటి వారు సహితము పాలిభాగస్తులుగా ఉంటారన్న సంగతి ఆనాడు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు తెలుసంటారా, తెలీదంటారా? ఆ మాటకొస్తే అబ్రహాముకు తెలియదు ఆ సంగతి. అబ్రహాముకు తెలియదు. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత దానియేలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభా, చెర నుండి ఈ ప్రజలను బయటికి తీసుకొచ్చావు, అయితే తర్వాత పరిస్థితి ఏమిటి? తర్వాత తిరిగి ఏం చేయబోతున్నావు అని అంటే, దేవుడు తన రాజ్యముల గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏం చేస్తాడు అని అంటే, భవిష్యత్తులో, జాగ్రత్తగా వినండి, భవిష్యత్తులో దేవుడు ఏమి జరిగించబోతున్నాడో ఆ కార్యాన్ని దేవుడు మరుగు చేస్తాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? మొట్టమొదటిగా ప్రస్తావన పేతురుతో మాట్లాడాడు. సంఘమును గురించిన ప్రస్తావన మొట్టమొదటిగా దేవుడు ఎవరితో మాట్లాడాడు? పేతురుతో మాట్లాడాడు. ఆనాడు పేతురుకి సహితము సంఘము అనేటువంటి మాట క్రొత్త మాటే, పేతురుకు కూడా తెలీదు. ఈ సంఘాన్ని గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు ఎక్కువగా ఎవరి ద్వారా బయలుపరిచాడు? అపోస్తులుడైన పౌలు ద్వారా బయలుపరిచాడు. అందుకని పేతురు కూడా తన పత్రికలో రాస్తూ, పౌలు రాసినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంటాయి, అవి సామాన్యులకు అర్థం కావటానికి చాలా కష్టము, దాన్ని విశదీకరించి చదవాలి అని తాను చెప్తాడు. ఇప్పుడు తలంపు ఏమిటంటే, ఎఫెసీ పత్రికలో పౌలు అపోస్తులు రాస్తూ ఈ సంఘము మర్మమైనది అని చెప్పి, ఈ సంఘమును గురించినటువంటి సంగతి దేవుడు పాత నిబంధన భక్తులకు దాన్ని ఏం చేశాడు? మరుగు చేసెను అని రాయబడింది. దానియేలుకు భవిష్యత్తును గురించినటువంటి కళలు వచ్చినాయి, దర్శనములు కలిగినాయి, కానీ దేవుడు ఏం బయలుపరచలేదు? సంఘమును గురించిన మర్మము, సంఘము మన గురించి బయలుపరచలేదు. ఆ మాటకొస్తే అబ్రహాముకి కూడా అన్యులైనటువంటి వారు సహితము ఇటు విశ్వాసంలోకి వస్తారన్న సంగతి అబ్రహాం కూడా తెలియదు. ఒకవేళ మనం అనుకుంటాం ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడిన వాడని, ఆయన చనిపోయిన తర్వాత కూడా జరిగినటువంటి ఈ పెద్ద చరిత్రను ఆధారం చేసుకొని ఈ చూడు దేవుడు అబ్రహాముని ఎట్లా ఆశీర్వదించాడు అనుకుంటాం. ఇక్కడ మాట గమనించాలి ఏంటంటే, 3 మాటలు చెప్పాను ఇందాక. ఏమేమిటి అవి? దేశము, రెండవది సంతతి, మూడవది ఆశీర్వాదం. కాబట్టి దేశము, సంతతి, ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, దేవుడు ఇశ్రాయేలుకు దేశాన్ని ఇచ్చాడు. ఏం దేశం ఇచ్చాడు? ఏం దేశం? ఆ దేశం కనాను దేశాన్ని ఇచ్చాడు. అది ఫైనల్ అంటారా? కాదు. కారణం ఏంటి? కనాను దేశం ఫైనల్ కాదు. కారణం ఏంటి? తెలీదు. ఆ రోజున తెలీదు. కొన్నిసార్లు మనం పొరపాటున కనాను దేశాన్ని పరలోక రాజ్యంతో పోల్చేస్తాం కదా. కనాను దేశంలో ఎవరున్నారు? యుద్ధాలు జరిగినాయి, శత్రువులు ఉన్నారు, శత్రువులు వెలగొట్టాలి. పరలోకంలో శత్రువులు ఉండరు, వెలగొట్టడానికి లేదు. ఇక్కడ కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత మనకు చరిత్ర అంతా కూడా తెలిసి, క్లుప్తంగా చెప్పాలంటే, ఈరోజు ఇశ్రాయేలు కొరకు వాగ్దానం చేయబడినటువంటి దేశము ఎవరి చేతుల్లో ఉంది? ఈరోజు ఇశ్రాయేలు కొరకై వాగ్దానం చేయబడిన దేశము ఎవరి చేతుల్లో ఉంది? అన్యుల చేతుల్లో ఉంది, పాలస్తీనుల చేతిలో ఉంది. ఇప్పుడు దాని కొరకే కదా వారు కొట్టుకుండేది.
మూడవ మందిరం కట్టేటప్పుడు దాన్ని స్వాధీనపరుచుకుంటారు. మనకు చరిత్ర చూస్తే ఏమర్థమవుతుందనంటే, ఈ ల్యాండ్ అనేటువంటిది పాలస్తీనా దేశాన్ని జ్ఞాపకం చేస్తూ పాలస్తీనా యొక్క నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేశము ఒక దినాన ఏమవుతుంది అనంటే, ఇశ్రాయేల్ ప్రజలకు మరలా పంచిపెట్టబడుతుంది. క్రీస్తు యొక్క రాకడలో అవన్నీ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత పరలోకం అంటే ఎక్కడికో పోము, ఇక్కడే ఉంటాము, పూర్తిగా మార్చబడుతుంది. ఇశ్రాయేలీయులకు వారి వారి గోత్రాలను బట్టి వారికి ఇవ్వబడినటువంటి భాగాలన్నీ కూడా ఏమైపోతాయి, ఒక రోజున దేవుడే వాటిని పంచి పెడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నీ దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముకు చేసిన వాగ్దానము దేవుడు ఎప్పుడు నీ దృష్టిలో పెట్టుకున్నాడు? అర్థం కాలేదా? దేశాన్ని ఇస్తాను అనేటువంటి వాగ్దానం అబ్రహాముకి ఇచ్చేటప్పుడు అబ్రహాం ఎలా అర్థం చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ దేవుడు పెట్టుకున్న దృష్టి ఏమిటి? చాలా దూరం దేవుడు పెట్టుకున్నాడు. ఆయన సంఘం ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ అయిన తర్వాత, రెండవ రాకడ అయిన తర్వాత, యుద్ధాలు జరిగిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత మరలా రాజ్యము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజ్యము విభాగించి పర్మనెంట్గా దేవుడు ఇవ్వబోతున్నాడు. అబ్రహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానము అది తాత్కాలికమైన లేదా దగ్గర సంబంధమైనది కాదు. ఎక్కడి గురించి మాట్లాడాడు? చాలా దూరము దేవుడు ఆలోచించాడు. రెండోది ఏం చేస్తున్నాడు? సంతతి విషయంలో కూడా చూస్తే ఇష్మాయిల్ విషయంలో నాకు తెలిసి బైబిల్లో మొట్టమొదటిగా ఒక తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థన చేయటం, అబ్రహాం ఇష్మాయిల్ కొరకు చేయటం. ఇసాక్ గురించి మాట్లాడుతూ ఉంటుంటే మధ్యలో ప్రాణం కొట్టుకుంది అబ్రహాంకి. మధ్యలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ దూర్చాడు. ఏమని? ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకునను గ్రహింపుము అంటే దేవుడు ఏం చేశాడు? మధ్యలో పెట్టిన రిక్వెస్ట్కి ఆన్సర్ ఇవ్వకుండా పైనుంచి మాట్లాడిన దాన్నే మాట్లాడుతున్నాడు. మాట్లాడి చివరికి అన్నాడు, ఇష్మాయిల్ కూడా నేను ఆశీర్వదిస్తాను, రాజులు అతనిలో నుండి బయలుదేరుతారు. అయితే తన వంకర బుద్ధి చేత వేరే వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ రీతిగా ఒక పార్షియల్ కవర్నెంట్ నుంచి తాను దూరం అయిపోయాడు. ఇప్పుడు ఈ సంతతి విషయంలో ఆలోచిస్తే మనం చూసాం, మెస్సియా రాకుండానే డేవిడిక్ లైన్లో ఆటంకము కలిగింది, రాజ్యము యెహోయాకీను నుండి కొట్టివేయబడింది. అయితే యోసేపు ద్వారా దేవుడు తన రాజ్య స్థాపన చేసుకొని దానిలో నుండి సంతతిని తీసుకొని వచ్చాడు. కాబట్టి 2 సమూయేలు 7వ అధ్యాయం 12 నుండి 16 వచనంలో గమనిస్తే అక్కడ దేవుడు ఈ సింహాసనము అంటే అర్థం ఏమిటి? సీడ్, ఈ సంతతిని దావీదు నుండి అనగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అనే సంగతిని మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాముకి సంతతి గురించి మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క సింహాసనం మీద స్థిరమైనటువంటి సింహాసనం తాను చేస్తాడు, నిలబడతాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత మూడోది ఏమిటి? ఆశీర్వాదం గురించి మాట్లాడేటప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాల్లో దేవుడు అంటాడు, నేను వారికి నూతనమైన హృదయం ఇస్తాను, నూతనమైన ఆత్మను పుట్టిస్తాను, ఇంకా వారు శాపగ్రస్తులు ఎవరు, శాపానికి గురికారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటి? శాపము దాంట్లో దూరదు అనగా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించి నూతన పురుషులుగా దేవుడు తాను చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు అబ్రహాంతో మాట్లాడినటువంటి మాటల 3 వాగ్దానాల్లో ఎప్పుడు వాగ్దానాల గురించి మాట్లాడాడు? చాలా బిగ్ పిక్చర్, చాలా దూరం గురించి తాను మాట్లాడుతున్నాడు. 3 విషయాలు మరలా చెప్పండి. మొట్టమొదటిది ఏమిటి? దేశము. ఏదో ఈ దేశం గురించి కాదు దేవుడు మాట్లాడింది, దేవుని మనసులో ఉన్న పిక్చర్ చాలా పెద్దది. నేను వరంగల్లో సేవ చేసేటప్పుడు చిన్న రేకుల షెడ్, అది స్లాబ్ వేయాలనుకుంటా ఉన్నాం. ఖమ్మం నుండి సత్యవేదం అంకుల్ ఒకసారి మా దగ్గరికి వచ్చారు సేవకుల మీటింగ్కి. నేను అంకుల్తో అన్నాను,
ఆయన కన్స్ట్రక్షన్లో చాలా జ్ఞానవంతుడు. అంకుల్, ఈ హాఫ్ పోర్షన్ వరకు మేము స్లాబ్ వేయాలనుకుంటున్నాము అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేవుని ఎందుకురా భిక్షగానే చేస్తావు, మొత్తం వేసి పడే అని అన్నాడు. ప్రభా ఇంతైతే చాలు, అంతైతే చాలు, దేవుడి దగ్గర భిక్షగాడు ఆయనకేం కొదువా, మొత్తమే అని అన్నాడు. ఆ మాట ఒక విధంగా చెప్పాలంటే దేవుడు తన హస్తము తన ప్రజల విషయంలో ఎలా విస్తరింపజేస్తాడని అది అర్థమవుతుంది. నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది ఏంటంటే, మనుషుల యొక్క హద్దుబాటు అంతా కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఈ కార్యం జరిగితే చాలు అన్నట్లుగానే ఉంటుంది. అబ్రహాంతో కూడా దేవుడు నీ సంతానం ఆశీర్వదిస్తానంటే చుట్టూ చూసుకొని ఉంటాడు. ఊర్లో నుంచి వచ్చా, మా తండ్రిని విడిచిపెట్టి వచ్చా, ఇంతవరకు చూసుకొని ఉంటాడు. కానీ దేవుడు ఇక్కడి వరకు కాదు, అక్కడి వరకు కాదు, అక్కడి వరకు కాదు మాట్లాడింది. దేని గురించి మాట్లాడుతున్నాడు? నిత్యత్వము గురించి దృష్టిలో పెట్టుకున్నాడు. అయ్యా, సంతతి అంటే ఈ సంతతి కాదు నాయన, అక్కడిది నేను మాట్లాడుతుంది. చూడండి, బైబిల్ ఎంత సౌందర్యమైన పుస్తకము అనంటే, ఆరంభంలోనే దేవుడు అబ్రహాంతో దేని గురించి మాట్లాడుతున్నాడు? చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అనగా ఈ సిమియోను కానీ అన్నా కానీ మరొకరు ఎవరిని చూసాం? అరిమతేయుడన యోసేపు. వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి కొరకు కనిపెట్టుకుంటా ఉన్నారు? ఆ మెస్సయ కొరకు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుంటా ఉన్నారు. మెస్సయాను గురించి, దేవుని రాజ్యంను గురించి దేవుడు ఎప్పుడు ప్రస్తావించాడు? చాలా ప్రారంభంలోనే ప్రస్తావించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం అనేటువంటిది ఎంత బలమైనటువంటి పునాది వేస్తుంది అని అంటే, ఎక్కడో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. మధ్యలో సెన్సస్ రాశారు ఎజ్రా గ్రంథంలో, దినవృత్తాంతుల గ్రంథంలో కొన్ని లైన్స్ కట్ అయిపోయినాయి. మళ్ళీ మత్తయి సువార్త దగ్గర, లూకా సువార్తలకు వచ్చేసరికి రాయల్ అయినటువంటిది మొత్తం కూడా లిఖించబడింది. దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావటం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ప్రారంభంలో దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానము ఆనాడు అబ్రహాముకు అర్థం కాకపోయినా కూడా దేవుడు ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం గురించి, నిత్యత్వం గురించి మాట్లాడాడో దాని యొక్క పోలికలన్నీ కూడా నెరవేర్పుగా భాగముగా క్రీస్తు యొక్క జననము అనేది కనబడతా ఉంది. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అంటే చరిత్ర గురించి ఇప్పుడు మాట్లాడేది కాదు. మన వాళ్ళందరూ 25నే స్టార్ట్ చేస్తారేమని, అసలు యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడో తెలుసా అని. ఈరోజు ప్రారంభిస్తే ఎప్పుడు ముగించాలా? నవంబర్ నుంచి స్టార్ట్ చేయాలి కావాలంటే. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడట్లేదు. అయితే ఒకటి వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడిగా పుట్టాడు. ఈ శరీరధారుడుగా పుట్టాడు అనేటువంటి సంకల్పము తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడు చెప్పండి? నా రక్షణే జగత్పునాది వేయబడకు మునుపు ప్రభువును ఏర్పరచుకుంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించే విషయంలో కూడా ఇట్స్ ఎ బిగ్ ప్లాన్. ఒకసారి నేను తమిళనాడులో ఒక భాగం పరిచయ కొరకు వెళ్తే అక్కడ ఒక మిషనరీ ఉన్నాడు. అంటే అది చాలా పరిచయ గురించిన పెద్ద చరిత్ర. అది దరిదాపు 30 నుండి 40 ఎకరాల స్థలం వరకు ఉంది. 30 నుండి 40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ ఎప్పుడూ ఒక ఆయన 1920లోనో 30లోనో ఒక మిషనరీ వచ్చాడు. మిషనరీ వచ్చి పరిచర్య చేసి ఆయనకున్న ఆస్తి అంతా కూడా అమ్మి ఆ తమిళనాడు ప్రాంతంలో అంత పెద్ద స్థలాన్ని కొని ఆయన బయోగ్రఫీలో ఆయన రాసుకున్నాడు. ఎవరో అడిగారంట, ఇన్ని ఎకరాల స్థలం ఎందుకు అనంటే భవిష్యత్ కొరకు అని అన్నాడంట. ఆ చరిత్ర, ఆ పుస్తకాలు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పుడు బయటపడ్డాయనంటే 2022లో బయటపడ్డాయి, 2022లో బయటపడ్డాయి. ఆ తర్వాత పెద్ద ఆర్గనైజేషన్ కట్టడం, పరిచయ కొరకు, బహిరంగ కూడికల కొరకు, హాస్పిటల్ కొరకు, కాలేజీ కొరకు, రకరకాల వాటి కొరకై ఆ స్థలాన్ని ఉపయోగించేస్తున్నారు.
ఇప్పుడు కూడా కొన్ని ఖాళీ స్థలాల్లో కొన్ని విభాగాలు కడతా ఉన్నారు. నా తలంపు ఏమిటంటే, ఒక సామాన్యమైన మనుష్యుడు, అర్థమైంది కదా, 1930 ఆ టైంలో ఎప్పుడు గురించి ఆలోచించాడు? ఇప్పుడు ఒక మనుషుడికి ఇంత పెద్ద పిక్చర్ ఉంటే సృష్టికర్త అయిన దేవునికి ఇంకెంత బిగ్ పిక్చర్ అయి ఉండాలా? ఆయన ఏం ఆలోచించలేదు, నిత్యత్వాన్ని గురించి ఆలోచించాడు అబ్రహాంతో మాట్లాడుతూ. అన్నాడు అబ్రహాముకు తెలియదు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సౌందర్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ఆదాముతో నీ దేశము నీ సంతతి ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఏ వ్యక్తి అయితే వాగ్దానం తీసుకుంటున్నాడో ఆ వ్యక్తికి అవగాహన లేదు. బేతేలు ఇది దేవుని మందిరము అనేటువంటి దర్శనము దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఆనాడు యాకోబుకి ఈ సుదీర్ఘమైన ప్రయాణం సంగతి తెలియదు. పేతురుతో సహితం దేవుడు మాట్లాడాడు, నా సంఘం నేను కడతాను అని. కానీ సంఘాన్ని గురించిన దర్శనము కానీ సంఘమును గురించినటువంటి విశదీకరమైనటువంటి ప్రత్యక్షత ఎవరికి తెలియదు? పేతురుకు తెలియదు. నాకు అర్థం కాకపోయినా నాకెందుకు బయలుపరుస్తున్నావు నీవు? నాకు అర్థం కాకపోయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా అనంటే, నీకు అర్థంగా నీ వరకు పరిమితమైనటువంటి కనుక దేవుడు ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఆయన రహస్యాలు, ఆయన తలంపులు, ఆయన మాటలు అన్నీ కూడా అయిందే, అది ఎప్పటికీ మారదు. మానవుని యొక్క హద్దుబాటుతో కూడిన మనసుకు తగ్గట్టుగా ప్రభు మాట్లాడ్డావు, అంతకు మించి దేవుడు మాట్లాడతాడు. అందుకనే రక్షణ ప్రణాళికను గురించి మాట్లాడేటప్పుడు రక్షణ గురించి పౌలు అపోస్తలుడు ఏం రాస్తాడు చూడండి. అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల మన రక్షకుడు. దేని గురించి మాట్లాడాడు? భౌతికమైన అక్కర్ల కొరకు కాదు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, లేదు, రక్షణను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు. ఏంటి ఊహించిన దానికంటే? యూదులకు అన్యులకు పడదు. అడ్డుగా ఉన్నటువంటి గోడను క్రీస్తు ప్రభువు ఏం చేశాడు? దాన్ని కూలద్రోశాడు, ఉభయులను ఏకం చేశాడు. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటికంటే అత్యధికము చేయ శక్తి గల మన రక్షకుడైన క్రీస్తు. రక్షణ విషయంలో ఆయనకున్నటువంటి ప్రణాళికను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో సిమ్యోను కనపడుతున్నాడు. 38వ వచనంలో అన్న కనపడతా ఉంది. తర్వాత 3వ భాగముగా 23వ అధ్యాయం లూకా సువార్త 51వ వచనంలో ఎవరిని చూస్తా ఉన్నాం? అరిమత్తుడైన యోసేపును మనం చూస్తున్నాం. సిమ్యోన్ అంటే అర్థం ఏమిటి? సిమ్యోన్ అంటే అర్థం ఏంటి? వినుట, హియరింగ్ అని అర్థం. తర్వాత అన్న అంటే అర్థం ఏమిటి? ఒకసారి ఎట్లా చెప్తే ఒక సండే స్కూల్ పిల్లోడు అన్న అంటే అర్థం ఏంటంటే బ్రదర్ అన్నాడు, ట్రాన్స్లేషన్ చేశాడు. అన్న అంటే అర్థం ఏంటి? గ్రేషియస్, కృపనొందిన అని అర్థం. మూడోది ఎవరిని చూసాం? జోసెఫ్. యోసెఫ్ అంటే అర్థం ఏంటి? ఫలించెడు కొమ్మ. దానికి అసలు రూట్ వర్డ్ ఏంటంటే యాడెడ్ అని అర్థం. యాడెడ్ అంటే వృద్ధి అనేటువంటి మాటకే వస్తుంది యాడెడ్. ఇప్పుడు చెప్పండి, సిమ్యోన్ అంటే అర్థం ఏంటి? హియరింగ్, వినుట. రెండవది అన్న అంటే అర్థం ఏంటి? కృపనొందిన, గ్రేషియస్. మూడోది ఏం చూసాం? అరిమత్తుడైన యోసేపుని గురించి. అర్థం ఏమిటి? వృద్ధి, జతపరచబడుట, యాడెడ్. ఇప్పుడు సిమ్యోన్ దేని కొరకు కనిపెడతా ఉన్నాడు? సిమ్యోను దేని కొరకు కనిపెడుతున్నాడు? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం? 25వ వచనం. దేని కొరకు కనిపెడుతున్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.
ఇది ఎవరి పరిచర్యను చూపిస్తుంది? ప్రవక్త పరిచర్యను చూపిస్తూ ఉంది. ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి, తర్వాత మరలా మాట్లాడతాం. సిమియోను దేని కొరకు చెప్పండి. ఇప్పుడు సిమియోను అంటే అర్థం ఏమిటి? వినుట. సిమియోను దేని కొరకు కనిపెట్టుకున్నాడు? ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు. ఎవరి ప్రవక్త విభాగాన చూపిస్తూ ఉంది? ఎవరి సిమియోను యొక్క చేసిన పని ఎవరి పరిచర్య విభాగాన్ని చూపిస్తూ ఉంది? ప్రవక్త పరిచర్యను చూపిస్తూ ఉంది. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? అన్న. అన్న అంటే అర్థం ఏమిటి? గ్రేషియస్. కాబట్టి ఆమె దేని కొరకు కనిపెడతా ఉంది? చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 38వ వచనం. మరలా చదవండి. ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో. చాలు. ఇది ఏ పరిచర్య విభాగాన చూపిస్తుంది అనంటే యాజకత్వపు పరిచర్య విభాగాన చూపిస్తా ఉంది. మూడవది 23వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 23:51. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఇతనిది ఎవరి పరిచర్య విభాగానికి చెందుతుంది అంటే సాధారణంగా ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే విమోచింపబడినటువంటి విశ్వాస యొక్క పరిచర్య ధర్మాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూడకుండా చెప్పగలగాలి, సిమియోను అంటే అర్థం ఏమిటి? హియరింగ్. హీ హ్యాస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ హియరింగ్. ఎవరి పరిచర్య విభాగాన్ని చూపిస్తూ ఉంది ఇక్కడ? ప్రవక్త యొక్క విభాగాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకు పరిచర్య యొక్క విభాగాన్ని చూపిస్తుందని అంటున్నానంటే సిమియోను వినుట. సిమియోను అంటే వినుట. అంటే వినుట ఉంది కాబట్టి గుణం అదని కాదు నేను మాట్లాడేది. వాస్తవికంగా ప్రవక్త యొక్క పరిచర్య కూడా అదే. ప్రవక్త పరిచర్య ఏంటి చెప్పండి? ప్రవక్త యొక్క పరిచర్య ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క నోటి బోర. ఈ గోడ మీద ఒక వాక్యం రాసింది తెలుసా? నా వైపు రాసిందుకు మీకేం తెలుసు అంటారా? క్రీస్తు నా ద్వారా, చదవండి రోమిలు రాసిన పత్రిక 15:19. రోమా 15:19. రోమన్స్ 15:19. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని నేను ఏం మాట్లాడి తెగింపను? క్రీస్తు నా ద్వారా ఏమైతే చేశాడో దాని గురించే నేను మాట్లాడతాను. దానికి మించి వేరేది నేను మాట్లాడను. ప్రవక్త యొక్క పరిచర్య కూడా ఏమిటంటే దేవుడు తనకు ఏ మాట ఇస్తాడో అది మాత్రమే సెలవిచ్చాలి. అది ప్రవక్త యొక్క పరిచర్య. అయితే దేవుడు మరికొందరు ప్రవక్తలను కనుగొన్నాడు. మరికొందరు ప్రవక్తలను కనుగొని ఆయన ఏమన్నాడు అంటే ఇర్మియా నేను వారిని పంపలేదు, నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకున్నారు. సమాధానము లేనిదే సమాధానము చెప్పుకుంటా ఉన్నారు.
అట్టి కాపర్లకు శ్రమ. ఎలాంటి కాపర్లు వాళ్ళు? ప్రభు యుద్ధ నుండి నన్ను ఒక వ్యక్తి అడిగాడు, అంటే ఈ ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్ గురించి, ఎందుకు వాళ్ళు ఒక్కొక్క మీటింగ్కి లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు, దేవుడు ఆశీర్వదించట్లేదా అని అన్నాడు. మీరేం చెప్తారు దానికి? వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? బయట మీటింగ్లో స్వస్థత మహాసభలని వారి పేర్లు మనం ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళ దగ్గర ఏమో వేల మంది లక్షల మందిలో వస్తారు, మన దగ్గర దాంట్లో దశంభాగం కూడా రాదు. ఇప్పుడు సరే, ఒకటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇర్మియాతోనే దేవుడు మాట్లాడాడు. ఏమని? వారు సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రాఫిట్స్, నా ఆత్మ నియమింపిన సంధి వారు చేసుకున్నారు. నేను వారితో ఇర్మియాతో దేవుడు అన్నాడు, నేను వారితో మాట్లాడలేదు, నేను వారికి వాక్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాడబడే ప్రతి వ్యక్తి దేవుని చేత వాడబడుతున్నాడని ఎప్పుడు కూడా మోసపోకూడదు. దయ్యము దేవుని ఆరాధించింది. మత్తయి సువార్తలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ వి? దయ్యానికి అంత జ్ఞానం ఉంది. కాబట్టి ఈ ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి, మా దగ్గర ఒకసారి ఒక బైబిల్ సెమినార్ జరిగింది. ఒక ఆయన అన్నాడు, వాక్యాధారం చేసుకొని, ధర్మశాస్త్రములో ఏ శాపాలు అయితే ఉన్నాయో, ధర్మశాస్త్రములో ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి సందర్భంలోనూ కూడా 5 పుస్తకాల యొక్క సారాంశంలో నుండి తీసుకొని మాట్లాడారు, కానీ ఒక్క మాట కూడా వేరుగా వారు మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు. స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ దూత, సమాధి తెరవబడుట, అక్కడ దూత నిలబడి చూసి దూత ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? ఆయన మీతో చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఇట్లా చెప్తే కుదరదా? ఆయన లేచాడు అని చెప్తే కుదరదా? బట్ దూత చెప్పిన మాట ఏమిటి? ఆయన మీతో చెప్పినట్లుగానే. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? క్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నాడు. నా సొంత మాట కాదు అది నేను చెప్పేది. నా సొంత మాటగా నేను చెప్పట్లేదు. క్రీస్తు మీతో చెప్పాడు కదా, అవే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. యోహానికి శిష్యులు ఉన్నారు, అక్కడ యేసుప్రభువారు కూడా ఉన్నాడు. యేసుప్రభువారి కంటే ముందే ఉన్నటువంటి వ్యక్తి యోహాను. ఆయన వెనకాల శిష్యులు ఉన్నారు. మాట్లాడుతూ యేసుప్రభువారు అలా వెళ్తూ ఉంటుంటే, ఎదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మాట చెప్తే నా వెనకలున్న శిష్యులు అటు వెళ్తారు అని తెలియదు యోహానికి? ఖచ్చితంగా తెలుసు. తెలిసి కూడా చెప్పాడు. ఆ రోజు నుండి యోహాను వెంబడించవలసిన శిష్యులందరూ కూడా ఎటు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువు వైపు వెళ్ళి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎంత నిస్వార్థమైనటువంటి పరిచర్య చూడండి. నిస్వార్థం అని చెప్పడానికంటే కూడా స్వచ్ఛమైన పరిచర్య చెప్పాలా. ఎవరిని చూపించాడు యోహాను? క్రీస్తునే చూపించాడు. నేను నిజం చెప్తే నాకు బలం తగ్గిపోద్ది కదా, నా వెనకాల ఫాలోవింగ్ తగ్గిపోద్ది కదా అనుకోలే. స్వచ్ఛంగా చెప్పాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పో దేని కొరపిల్ల, ఆయన గురించి ప్రకటించడానికి కొరకే వచ్చా నేను. ఆయన చూపించాడు, వెళ్ళిపోయాడు. ఇమ్మాయి గ్రామం నుండి మార్గం నుండి వెళ్తూ ఉంటుంటే 2 మనుషులు మాట్లాడుతున్నారు. ప్రక్కన యేసుప్రభువారు ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికి నేను యేసుని అని చెప్పకపోయినా కూడా దేన్ని తీసి మాట్లాడుతున్నాడు? పాత నిబంధనలో క్రీస్తుని గురించి ఏమైతే చెప్పబడిందో ఆ మాటలను తీసుకొని తన శిష్యులైన వారికి ఆయన చెప్తా ఉన్నాడు. తలంపు ఏమిటంటే, ప్రవక్త యొక్క పరిచర్య ఏమది? దేవుని యొద్ద నుండి వినుట. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానములో ఒక మూల పాఠం మనం నేర్చుకుంటాం. ఏంటంటే, ప్రవక్త పరిచర్యను కలిగినటువంటి వారము. ఈనాడు మనం ప్రవక్తలము కాదు, కానీ ప్రవక్త పరిచర్య మనకి ఇవ్వబడింది. దేవుని యొద్ద నుండి పొందుట, ప్రజలకు తెలియచేయుట. రెండోది ఎవరిని చూసాం? అన్నాను చూసాం. అన్నాను గురించి ఏం రాయబడింది? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టినట్టు.
కాబట్టి ఇప్పుడు ఏ పరిచయం బాగా చూపిస్తా ఉంది? ఇది యాజకత్వపు పరిచయం చూపిస్తాం. యాజకుడు కూడా ఆయన దేనికి నిదర్శనంగా కనబడుతున్నాడు అంటే ప్రజల యొక్క పాపమును క్షమాపణ కొరకై ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన పరిచర్ను చూపిస్తా ఉంది. తర్వాత మూడోది ఎవరిని చూస్తూ ఉన్నాం? అరిమెత్తుడైనటువంటి యోసేపును చూస్తూ ఉన్నాం. ఈయన దేని కొరకు కనిపెట్టుకున్నాడు? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకున్నాడు. అరిమెత్తుడైన యోసేపుకి ఏం అర్థమైంది? ఆ మాట చదవండి ఒకసారి మరలా. 23వ అధ్యాయం 51వ వచనం. వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేదానికంటే ముందుగా దేని గురించి ఎలా ఉన్నాడు తాను? మళ్ళా పూర్తి చదివితే ఎట్లా? వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. శిష్యుల పేతురు యోహాను విషయంలో చాలా గలాట జరిగిపోయింది. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో గమలీయేలు అని ఒకడు ఉన్నాడు అక్కడ. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుని శిష్యులకు అనగా అపోస్తులకు వ్యతిరేకంగా వారు పన్నాగం పన్ని ఆలోచిస్తుంటే అన్యుడైనటువంటి వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? ఈ కార్యము దేవుని వలన అయిందా? దాన్ని చూడండి, ఆ మాట అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఎంత రెఫరెన్స్? 5. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. చూడండి ఈ మాట, ఈ యాక్ట్స్ 5:38. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన దేవుడు దానిని ఈ పాప ఎవరు క్రిస్మస్ తాత ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. సరే, అసలు ఎత్తిపోయింది కదా ఇప్పుడు. ఈ కార్యము మనుషుల వలదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఎంత శ్రేష్టమైన మాట కదా ఇది. జాగ్రత్త, దేవుని వల్ల జరిగిందంటే మాత్రం మీరు ఎన్ని పన్నాగలు పన్నా కూడా. అరిమెత్తుడైన యోసేపు చుట్టూ ఆయనకి ఎంకరేజింగ్ సమూహమే లేదు. ఎడు చూసినా క్రీస్తుకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఆలోచనే కనబడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తను ఏం చేశాడు? వారి ఆలోచనను చేసిన పనికి సమ్మతింపకుండా ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్నాడు. నేను ముగిచ్చేస్తాను. అసలు అరిమెత్తుడైన యోసేపుకి దేవుని రాజ్యం గురించి ఎట్లా తెలిసిందంటారు? ఆలోచించండి మీరు. అరిమెత్తుడైన యోసేపుకి దేవుని రాజ్యం గురించి ఏం తెలిసి ఉండొచ్చు? ఇది పెద్ద ప్రశ్నేం కాదమ్మా. సరే, నేను ఒక మాట చెప్తాను. యేసుప్రభువారు పుట్టినప్పుడు హేరోదు ఒక మాట అడిగాడు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? హేరోదుకి ఏం తెలిసింది? పుట్టిన వ్యక్తి రాజు అని. సరే, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడి అన్నాడు. యోహాను కూడా సువార్త ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఇదే మాటలు ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, సో రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. ఓకే,
తర్వాత ధన్యతలు, బియాటిట్యూడ్స్, కొండ మీద ప్రసంగములో మొట్టమొదటిగా దేవుడు నోరిప్పి చెప్పిన మాట ఏమిటి? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీకు ఈ సీక్వెన్స్ అంతా అర్థమవుతుంది కదా. తర్వాత మాకు ప్రార్థన నేర్పించాయా అని అంటే యేసుప్రభువు వారు ఒక మాట చెప్పాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక. తర్వాత పిలాతు అడిగాడు కదా, నువ్వు రాజు అంటే ఏమన్నాడు? నీవు అన్నట్టే. మరొక సందర్భంలో అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు. అరిమతుడైన యోసేపు ఎలా మనసులో పడిందో తెలియదు కానీ మనసులో ఒకటి పడింది. ఏం పడింది? రాజ్యమును గురించిన ప్రస్తావన తనకు మనసులో పడింది. మనసులో పడి, మనసులో ఆ మాట పడినప్పటి నుండి ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యం కొరకు మాత్రమే కనిపెడుతున్నాడు. చుట్టూతా వారి ఆలోచనలు కానీ వారి పన్నాగోల్లో కానీ ఎక్కడ కూడా దూరకుండగా జాగ్రత్త పడుతూ దేని గురించి ఆలోచిస్తున్నాడు? మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో స్థానము కొరకు, అధికారము కొరకు, బలము కొరకు ఏ వ్యక్తి ఏ డిపార్ట్మెంట్లో పోరాడుతున్నా కూడా అసలు ఈ వ్యక్తి దేని గురించి మర్చిపోయాడు చెప్తారా? ఈ వ్యక్తి దేని గురించి మర్చిపోయాడు? వాట్ డిడ్ హీ ఫర్గెట్ అబౌట్? దేని గురించి మర్చిపోయాడు? అసలు తన భవిష్యత్ నిత్య రాజ్యం అన్న సంగతి మర్చిపోయాడు. రాజస్థాన్లో ఒక గ్రామంలో సువార్తకు వెళ్ళాం. మేము వెళ్ళగానే ఒక ఇద్దరు వచ్చి డబ్బులు అడిగారు. వాళ్ళు అడిగిన విధానం ఎట్లుందంటే, అడిగినప్పుడు మర్యాదగా ఇస్తే ఉండే, లేదంటే ఎట్లా తీసుకోవాలో తెలుసు అన్నట్లుగా ఉంది. ఇప్పుడు గొడవ పెట్టుకుందామంటే మనకేమో పూర్తి భాష రాదు, తర్వాత ఆ ప్రాంతం మనకు తెలియదు, క్రొత్తగా దిగాం. సరే ఏదో తెలిసిన 4 ముక్కలు హిందీలో మాట్లాడి, మేము కూడా 4 రోజులు బ్రతకాలంటే మాకు డబ్బులు కావాలి కదా, అడిగావు కాబట్టి కొంత ఇస్తున్నా అని చెప్పి అంతో ఇంతో చేతులు పెట్టి తప్పించుకున్నాం. ఒకవేళ ఆ వ్యక్తి కదిరిలో ఉన్న విశ్వాసిని కదిరిలో డబ్బులు అడిగితే ఏం చేస్తాడు? ఏం పెద్దయినా చెప్పు. మన దగ్గర మనల్ని బయట నుంచి వచ్చి అడిగితే ఏం చేస్తాం? పరాయి రాష్ట్రంలో ఉన్నట్లుగా మనం ఉండం. కారణం ఏంటి? మన ఊర్రా ఇది, మనం పిలిస్తే వస్తారు చూడి. అక్కడ ఎందుకు మౌనంగా ఉన్నావు? అక్కడ మనం పరదేశులం, ఇక్కడ వాడు పరదేశి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా? ఏమర్థమైంది? ఈ లోకంలో మనము వ్యర్థమైన వాటిలో దూరంగా ఉంటూ దేవుని రాజ్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నామనంటే, నా మనసులో ఒకటి పడిపోయింది. నేను ఎవరిని? నేను పరదేశిని. ఈ లోకము నాది కాదు, ఈ రాజ్యం నాది కాదు. ఇది నశించిపోయేది. ఒక్కసారి దేవుడు చుడితే సాప చుట్టినట్టుగా చుట్టేస్తాడు. నశించిపోయేటువంటి ఈ రాజ్యం కొరకు నాకెందుకు అధికారం అవసరంలా? క్రీస్తు చాలు అనుకున్నటువంటి వాడు చేసే పని ఏమిటంటే, దేని కొరకు కనిపెడతాడు? ఆ నిత్యమైన రాజ్యము కొరకు కనిపెడతాడు. అప్పటికే రోమీల ప్రభుత్వం క్రింద యూదులు నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతూ ఒక ప్రక్క పరిశీలన ద్వారా లేఖనాలు కూడా వారికి తెలిసినప్పుడు వారు ఇప్పుడు ఎలాంటి అవగాహనలోకి వస్తున్నారంటే, ఈ రోమ ప్రభుత్వం క్రింద ఎంతకాలం ఉండాలి మేము? దేని కొరకు కనిపెడుతున్నారు? ఎవరో మెస్సయ్య వస్తాడని ప్రవక్తల గ్రంథాలు చెప్తున్నారే, ఆ మెస్సయ్య వచ్చి తన రాజ్య స్థాపన చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నాడు ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఈ మాట యూదులకు విన్నటువంటి కొంతమంది అన్యులకు చాలా ఆదరణ ఇచ్చింది, కానీ ఎవరికి ఇబ్బంది కలిగించింది? శాస్త్రులకు పరిశీలకు చాలా ఇబ్బంది కలిగించింది.
ఏంటి, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఈ మనుషుడు అని. తర్వాత ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. మా తండ్రి అనగానే అందరూ ఆ సమయంలో ఎలా ఉన్నారంటే ఒకరి ముఖాలు ఒకరు తీసుకుంటున్నారు. కారణం ఏంటి? రే, మనకు గదరా తండ్రి ఆయన, అన్యులతో కూడా ఇలా సంబోధించి మాట్లాడుతున్నాడు కలిపి, మా తండ్రి అన్నాడు అంటే. తర్వాత ఆదికాండ 49వ అధ్యాయంలో నాకు తెలిసి అక్కడ సిమెన్ గురించి రాస్తున్నాడా, నా ప్రాణమా నా ప్రాణమా వారి ఆలోచనలో ఎంతమ్మ అధ్యాయం 49 ఆదికాండం 6వ వచనం, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. చాలు. కాబట్టి ఇక్కడ ఒక తీర్మానం కనపడతా ఉంది. ఏమని? ఈ మధ్యనే మా దగ్గర సంఘం గురించినటువంటి చరిత్ర మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పాను నేను. ఒకసారి ఒక దగ్గర VBSకి వెళ్తే మేమంతరం పిల్ల బ్యాచ్ పరిచర్కి పోయి అక్కడ ఏదేదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది ఇది మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉండేటువంటి ఆంటీ వచ్చి ఈ వాక్యం చూపించింది, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరకము, నా ఘనమా. ఒకటే చదువుకుంటున్నావు? నా ఘనమా వారి సంఘముతో. ఏం సంఘం? దేవునికి విరుద్ధముగా దుష్ట తత్వం కలిగి ఆలోచించేటువంటి ఒక అసెంబ్లీ ఉంది. నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు. అరిమెత్తుడైన యోసేపు చేస్తున్న పని ఏమిటంటే, ఏం చేస్తున్నాడు? వారి ఆలోచనలో చేరకుండగా దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకున్నాడు. ఈరోజు భౌతికమైన విషయాల్లో అవసరతను బట్టి వేరు, తుచ్చమైన వాటి విషయాల్లో, నశించిపోయే వాటి విషయంలో, అసలు నిత్యత్వం వరకు ఉండని వాటి విషయాలు నువ్వు తాపత్రపడి వాళ్ళు తలదూరుస్తున్నావనంటే ఒకటి సత్యం. ఏంటి సత్యం అంటే, అసలు వాడు దేన్ని మర్చిపోయాడు? దేవుని రాజ్యం గురించి మర్చిపోయాడు. దేంట్లో బిజీగా ఉన్నాడు? ఇహలోక సంగతుల విషయాల్లో, నశించిపోయే వాటి విషయాల్లో, దాని సంగతుల విషయంలో వాడు బిజీ అయిపోయాడు. పర్వాలేదు, ఏం కాదు, లెట్ దెమ్. కారణం ఏంటంటే ఏం మర్చిపోయారు వాళ్ళు? సమూయేలు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు అని అంటే, ఈ ప్రజలు నా మాట వినట్లే, సౌలు కూడా నా మాట వినట్లే. బాధపడతా ఉంటుంటే దేవుడు సమూయేలుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు వారి గురించి విచారపడవద్దు, దుఃఖించొద్దు. వారు నిన్ను కాదు విసర్జించింది, దే హ్యావ్ రిజెక్టెడ్ మీ, నన్నే విసర్జించారు. ఈనాడు దైవ కార్యాలకి ఎవడైనా సరే విరుద్ధంగా పోరాడుతున్నాడు, తృణీకరిస్తున్నాడంటే సింపుల్, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరతే లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిని తృణీకరించారు? నాయకుడిని కాదు తృణీకరించింది, దేవుణ్ణి వారు తృణీకరిస్తే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఎంత? వాడు వ్యర్థమైన వాటి విషయాల్లో తలదూరుస్తున్నాడు అంటే దేని గురించి మర్చిపోయాడు? దేవుని రాజ్యం గురించి వాడు మర్చిపోయాడు. అయితే శత్రు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, 2వ కీర్తనలో, అంటే ఒక సమయం లేదు కానీ అది మెస్సియానిక్ సామ్ అంటాం కదా, మెస్సియానిక్ సామ్. అక్కడ ఒక మాట చూసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, 2వ కీర్తన, కీర్తనలు 2. ఇక్కడ 3వ వచనములో, 2వ వచనములో మొదటి 3 వచనాలు ఏం చూపిస్తున్నాయంటే హ్యూమన్ రెబలియన్, మానవ తిరుగుబాటు చూపిస్తూ ఉంది. ఏం చేస్తున్నారంట? అల్లరి రేపుతున్నారు, వ్యర్థమైన దానిని తలస్తున్నారు.
ఇంకేమనుకుంటున్నారు తెలుసా? భలే ప్లాన్లు వేస్తున్నారు వీళ్ళు. ఏం ప్లాన్లు? అసలు వాళ్ళ కట్లు ఎట్లా తిప్పుదాము, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఇంత జరుగుతూ ఉంటుంటే పైనున్నవాడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. ఎవరు ఎవరు తండ్రి అయిన దేవుడు. ఏమండి, అర్థమవుతుంది కదా? కిందున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కుట్ర, కాన్స్పిరసీ. ఏమని కాన్స్పిరసీ? అల్లరి చేస్తున్నారు. వాడు కట్లెట దింపుదామని ఆలోచిస్తుంటే మనమైతే పళ్ళు కొరుక్కొని బీపీలు తెచ్చుకొని కదా. కొన్నిసార్లు అంటారు, వాడిని చూడగానే నట్లు బోట్లు ఊడిపోయినాయి అంటారు. అంటే బాడీలో జాయింట్లు ఊడిపోయినాయి అంటారు. అంటే పరిస్థితి అలా వివరించి దానికి అలంకార రీతిగా చెప్తాం అనమాట. భయపడిపోయానంటే నట్లు బోల్ట్లు ఊడిపోయినట్టు. చిన్నప్పుడు అనుకునే ఒక బాడీలో కూడా నట్లు బోల్ట్లు ఉంటాయి అనుకునే, కాదు. అంటే అంత సొమ్మసిల్లిపోయామని. దేవుడికి వినపడి ఆయన ఏమన్నాడు? రై మీ సంగతి చెప్తా అన్నాడా? అనలా. ఆయన ఏమన్నాడు చూడండి, నేను చదువుతాను, గమనించండి. 4వ వచనం నుండి 6వ వచనం వరకు జరిగినటువంటి హ్యూమన్ రెబలియన్, మానవ తిరుగుబాటుకు డివైన్ రియాక్షన్, దైవికమైనటువంటి స్పందన ఎలా ఉంది అని అంటే, ఆకాశమందు ఆసీనుడగువాడు ఏం చేస్తున్నాడంట? దేనికి నవ్వుతున్నాడు? రే మీరు ఆ కట్లు దెంపాలని ప్రయత్నించేది. వీళ్ళు ఇంత కుట్ర మనుతా ఉంటే ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతా ఉన్నాడు. ఊహించండి, ఒక చిత్రకరణగా నవ్వుతున్నాడు. తర్వాత ప్రభు వారిని చూచి, నిజమా? ప్రభు అపోజిస్తున్నాడా? ఏంటి అపోజించటము అని అంటే, ఏలియా కూడా ఇలాంటి టూలే ఉపయోగించాడు. ఒక మాట, వాళ్ళు ఆ దేవతలను పిలుస్తూ ఉంటుంటే ఏలియా నిద్రపోతున్నాడేమో. వాళ్ళకి ఎంత కోపం వస్తుంది చెప్పండి ఆ మాటలంటే. ప్రయాణం చేసి అలిసిపోయాడేమో. అరసండి గట్టి కేకలేయండి అంటే ఆఖరికి నాకు తెలిసి వాళ్ళు ఇట్లా పొడుచుకుంటే వాళ్ళు కాదు, బయలు ప్రవక్తలు. నిమ్మలంగానే ఆ దేవతలకు మొరపెట్టే వాళ్ళేమో. కానీ ఏలియా మాట్లాడిన మాటలకి ఎట్లా చేసి దైవాన్ని కిందకి దించాలని చెప్పి ఇప్పుడు ఏం చేసుకున్నారు? పొడుచుకోవడం స్టార్ట్ చేశారు. అటెంప్ట్ మర్డర్గా అనమాట. ఈ రక్త గాయాలన్న చూసి రారా నాయన అంటే ఆయన ఎక్కడ వస్తాడు? కాబట్టి అపహసించడం అంటే పాప సంబంధమైన అపహాసం కాదు. ఏం చేస్తారు మీరు? పైన ఉన్నవాడు ఏం చేస్తారు? ఎలా స్పందించే హ్యూమన్ రెబెలియన్కి డివైన్ రియాక్షన్. పైన ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు, అపహసిస్తున్నాడు. ఆ తర్వాత 5వ వచనంలో, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తలడింపజేయను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్న. ఇంత గొడవ జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఏం ప్లాన్లో ఉన్నాడు? సింహాసనం ఎలా కూర్చుండి పెట్టాలి అనే ప్లాన్లో ఉన్నాడు. మనము చాలాసార్లు చాలా దగ్గరగా ఆలోచిస్తాం. కానీ దేవుడు, ఇందాక చెప్పాను కదా, అబ్రహాంతో మాట్లాడితే ఏదో దగ్గర పిక్చర్ అనుకున్నాడు. కానీ దేవుడు ఇంత అల్లరి చేస్తూ ఉంటుంటే ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రిపేరింగ్ ఎ థ్రోన్. సింహాసనాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. తర్వాత 3వదిగా డివైన్ రూల్, దైవికమైనటువంటి ఏమంటారు రూల్ని? RULE, దైవికమైనటువంటి ఒక కట్టడ. ఏంటి దైవికమైన కట్టడ అంటే 7, 8, 9 వచనాలు. కట్టడను నేను వివరించేదాను. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటల క్రీస్తు మాట్లాడుతున్నాడు. 4 నుండి 6 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మీరు. మొదటి 3 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి గట్టిగా. మనుషులు, హ్యూమన్ రెబలియన్. తర్వాత 4 నుండి 6 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు, డివైన్ రియాక్షన్. 3వది 7 నుండి 9 వచనాల్లో డివైన్ రూల్, దైవికమైనటువంటి కట్టడ. ఎవరు మాట్లాడుతున్నారు? కుమారుడైన క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడు ఏం మాట్లాడాడు?
వాట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్? ఆయన ఏం మాట్లాడలే, 2 పనులు చేశాడు. ఏం పనులు చేశాడు? నవ్వాడు, అపహసించాడు, అంతే. ఆయన ఏం స్పందించలే. ఇంత పెద్ద స్టోరీ చెప్పి నవ్వామనుకో, వాడికి చూడరా ఇంత లెక్క కూడా లేదు. వీళ్ళు ఇంత కుట్ర పనుతా ఉంటుంటే పైన వాడు ఏం చేశాడు? నవ్వాడు, అంతే. ఏం చేసుకుంటారు? చిన్నప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ గుర్తులేదు నాకు. అడ్వర్టైజ్మెంట్కి 2 చిన్న పిల్లలు అన్నమాట, స్కూల్ నుంచి వస్తారు, చెల్లి పడిపోద్ది రైల్వే ట్రాక్ మీద. వాడు కోపం వచ్చి ఏం చేస్తాడంటే గట్టిగా పిడిగడ బిగించి రైల్వే ట్రాక్ను కొడతాడు. వాడి చేయి ఫ్రాక్చర్ అయింది. ఎవడి మీద అలుగుతున్నావు? ఈ చేతితో రైల్వే ట్రాక్ను కొడితే ఎవరికి దెబ్బ తగులుద్ది? అట్లే ఉంది పరిస్థితి ఇక్కడ. దేవుడు స్పందించిన తర్వాత కుమారుడైన క్రీస్తు ఎలా స్పందిస్తున్నాడో చూడండి. 8వ వచనం, 7, 8, 9 వచనాలు. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నెలగొట్టేదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేదా ఈ మాట ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? కుమారుడైనటువంటి క్రీస్తు. మనకు కాదు ఇచ్చింది, కుమారుడైన క్రీస్తుకి ఇచ్చాడు. ఆ తర్వాత 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెస్పాన్స్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుండి 10, 11, 12 వచనాలు. మరలా మీకు జ్ఞాపకం ఉండడానికి చెప్తున్నాను. మొదటి 3 వచనాలు హ్యూమన్ రెబలియన్, మానవ తిరుగుబాటు. తర్వాత 4 నుండి 6 వచనాలు డివైన్ రియాక్షన్, దైవికమైనటువంటి ప్రతిస్పందన. 3వది 7 నుండి 9 వచనాల్లో డివైన్ రూల్, దైవికమైన కట్టడ. ఎవరు మాట్లాడుతున్నారు? కుమారుడని క్రీస్తు మాట్లాడుతున్నాడు. 4వది ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అలా రియాక్ట్ అయ్యి ఉండగా కుమారుడైన క్రీస్తు ఒక దైవికమైన కట్టడను నియమించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రజలకు హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవ ప్రతిస్పందన, బాధ్యత ఏంటి? మానవుడు బాధ్యత కాబట్టి దేనికి? దేనికి కాబట్టి అంటే రాజులారు అంటారు. కాబట్టి అంటే దేనికి? ఏం చెప్పి కాబట్టి అన్నాడు? కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడి ఆయన ఏల్తాడు కాబట్టి కుట్రబనేది మాని ఏం చేయాలా? నీ బాధ్యత ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. ఎవరితో నీ కాన్స్పిరసీ, ఎవరితో నీ కుట్ర? భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. తర్వాత ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేనిట్లా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వివేకంగా ఉండండి, బోధను, గెట్ ద టీచింగ్. తర్వాత భయభక్తులు గల యెహోవా, నువ్వు అనవసరంగా కాన్స్పిరసీ చేయమాక, కుట్ర పన్నమాకు. నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఆయన దగ్గర బోధన ఉంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించు. తర్వాత ఆయన సంతోషం, ఆయన కోపం త్వరగా రగులుకోను అని చెప్పి ఒక మాట అన్నాడు. కుమారుడిని అంటే అర్థం ఏమిటి? కిస్ ద సన్ అంటే అర్థం ఏమిటి? ప్రభువుని ప్రేమించండి అని అర్థం, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. కుమారుడిని ఏం చేయమన్నాడు? ముద్దు పెట్టుకొనుడి అనగా లవ్ హిమ్. తర్వాత లేనిట్లా ఆయన కోపించును. చివరికి ఈ 2వ కీర్తన ఎలా ముగించబడిందంటే విజయ కీర్తనగా ముగించబడింది. చెప్పండి, విజయ కీర్తనగా ముగించబడింది. కాబట్టి ప్రభుపిల్లమైన మనము వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేని కొరకు కనిపెట్టాలా?
విశ్వాస యొక్క బాధ్యతగా దేవుని రాజ్యము కొరకు మనము కనిపెట్టాలి. క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క జననములో మనకిచ్చేటువంటి సందేశము చాలా గొప్పది. మనుషుల యొక్క సంతోషం కొద్దీ, పిల్లల యొక్క సంతోషం కొద్దీ, సమాజం యొక్క సంతోషం కొరకి నేను ఎలా పండుగను ఆచరించినా కూడా అసలు క్రీస్తు యొక్క జననములో నిజంగా ఎన్ని సంగతులు ఉన్నాయో అర్థమవుతుంది ఇప్పుడు కదా. మెస్సియా గురించి కనిపెట్టారంటే ఏదో సాధారణమైనటువంటి సంగతి కాదు. నిత్యత్వము, రాబోయే మెస్సయ్య, ఏలేటువంటి వాని గురించి వారు కనిపెట్టుకున్నారు. ఇక్కడ మన విశ్వాస జీవితంలో కూడా ఇట్టి కార్యము మనం తలపోసుకుంటూ ఆ రీతిగా కనిపెట్టుకున్నట్టుగా ఈ ప్రభు మనకు సహాయపడుగా ప్రార్థన చేస్తాం. రండి ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకునే దానికంటే ముందు ఈనాడు మనము లోకంలో ఉంటూ దేంట్లో మనం నిమగ్నమైపోయాం? తాత్కాలికమైనటువంటి దాని కొరకు నేను కనిపెడుతున్నానా? అర్థం ఏమిటంటే అసలు నేను దేవుని గురించే మర్చిపోయానని అర్థం. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుదలతో, ఒక తీర్మానముతో వాక్యానికి మన జీవితాలని అన్వయించుకుంటూ ప్రభుకు అప్పగించుకుంటాం. ఇట్ ఈస్ ద హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ షుడ్ కిస్ ద సన్, సర్వ్ హిమ్ విత్ ట్రంబ్లింగ్. ప్రభుని ప్రేమించుట, గడగడ వణుకుతో ఆయనను సేవించుట అనేటువంటిది మానవుడుగా మనకునేటువంటి బాధ్యత. దేవుని రాజ్యమును గురించి మర్చిపోయేటట్లుగా ఎదురుపడేటువంటి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి అయినా కూడా మనము కూడా ఒక తీర్మానం చేసుకుందాం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. దైవ విరుద్ధముగా జరిగేటువంటి సమాజములో నేను చేరకూడదు. క్రీస్తు యొక్క జననము విజయవంతమైన రాజ్యముల గురించి మాట్లాడుతూ ఉంది. ఏదో పుట్టాడు, పశువుల తొట్లో పరుండి పెట్టారు, అంతవరకు కాదు. ఆయన పుట్టిందే దేని గురించి అనంటే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కనపడతా ఉంది. భవిష్యత్తులో ఆయన నిత్య రాజ్యముగా కనబడతాం. కాబట్టి మనము కూడా వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి నిలవరమైనటువంటి సంగతుల కొరకు, నిలవరమైనటువంటి పట్టణము కొరకై కనిపెట్టుకుంటూ ప్రభు కొరకే మనం సిద్ధపడతాం. ప్రభువా గురియోద్ధకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్ధకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మమ్మల్ని మీరు ఇంకా సజీవులుగా నిలబెట్టేందుకే మీకు స్తోత్రాలు. ప్రవక్త యొక్క పరిచర్ను కలిగిన వారమై, యాజకత్వపు పరిచర్ను కలిగిన వారమై, విశ్వాసిగా నా బాధ్యతను, జన్మించినటువంటి మెస్సియాను గురించి మాట్లాడుతూ, ఈ మెస్సియానే నిత్యమైన రాజ్యానికి, సింహాసనం మీద నిత్యము నిలిచేటువంటి రాజుగా మేము చూస్తూ, లోకంలో తుచ్చమైన వాటన్నిటిని విడిచిపెట్టి మేలు కలిగించేటువంటి వాటి విషయముకు మేము యోచించటానికి కొరకే సహాయపడము. ప్రభా, ఇప్పటికే ఈ గొప్ప రాజ్యం గురించి మర్చిపోయి
వ్యర్థమైన వాటి విషయాలు తలదూర్చి నష్టాన్ని కలిగించినటువంటి ప్రజలు, ఓ ప్రభువా మమ్మల్ని క్షమించుము, మరో పర్యాయము మా మనసును మార్చేదాని కొరకై, మా దృష్టి కోణము మార్చేటాని కొరకై, శరీరధారుడుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ సందర్భములో మా గమనానికి మీరు తీసుకొచ్చిన నీ మాటల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభు, మా మనస్సులు మీరు మార్చు. మానవులముగా మా బాధ్యతను మేము నెరవేర్చడానికి కొరకే సహాయపడు. వ్యర్థమైనటువంటి దాని విషయంలో ఆలోచించకుండగా నిత్యమైన సంగతుల విషయంలో మేము దృష్టి పెట్టడానికి కొరకే సహాయపడము. ప్రభు, మా మనస్సులు మార్చండి తండ్రి. నా ఆత్మకు క్షేమము కలిగించిన విషయాల్లో ఇది నాకొద్దు, ఈ సంభాషణ నాకొద్దు, ఈ వ్యక్తులు నాకొద్దు, ఈ కార్యాలు నాకొద్దు అని దూరంగా పారిపోవటానికి కొరకే సహాయపడు. ఆ రీతిగా నీ పరిచర్య కొరకై, నీ రాజ్యము కొరకై, క్షేమము కలిగించేటువంటి వాటి కొరకై ఇందాక పాటలో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్లుగా చిరు నవ్వుతో ఆ మరణాన్ని మేము ముద్దు పెట్టుకోవటానికి కొరకై, మీ కొరకే మేము ప్రయాసపడటానికి, మీ కొరకు మేము పోరాడటానికి కొరకు, మీ కొరకు మేము హింసింపబడటానికి కొరకై, నిలువరమైనటువంటి సంగతుల కొరకై మేము నిలబట్టకు మాకు సహాయపడము. కనికరించము, కృప చూపించును ప్రార్థిస్తుంటున్నాం. రాత్రికాల సమయంలో మా మనసులను మార్చుము ప్రభా. మా తలంపులు, ఆలోచనలు, మా దృష్టి కోణమే సంపూర్ణముగా మార్చబడినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు జాషువా జాబెజాన్ని బట్టి మీకు స్తోత్రాలు, సహోదరి పిల్లలను బట్టి మీకు వందనములు. ఈ స్థలంలో మీరు జరిగించుకున్న పరిచర్య కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారి విషయమై నీకున్నటువంటి నిత్య సంకల్పము మీరే నెరవేర్చుకునము. నేను ఆ మహిమార్థమై మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమించిన సంఘమును బట్టి, పరిశుద్ధులను బట్టి మీకు వందనాలు. వారి ప్రేమ ప్రయాసము, దయగల తండ్రి, వారి ప్రార్థన, వారి ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అందరం కూడా కలిసి నీ రాజ్య విస్తరణ కొరకై మేము పోరాడి నిలబడ్డగలకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ వందనము చెల్లిస్తూ మీ లక్ష్యం అనుగ్రహించమని, రేపటి దిన పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీకరణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రకాశమైన రాజ్యం, పరిశుద్ధులకే స్థానం. ప్రకాశమైన రాజ్యం, పరిశుద్ధులకే స్థానం. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములకు
యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాము. దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచుటకు చేయబడుచున్న ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.